జగన్మోహన్ రెడ్డి మిర్చియార్డ్లో రైతుల్ని పరామర్శించ పేరుతోటి అక్కడికి వెళ్ళడం జరిగింది. మిర్చియార్డ్కి వెళ్ళే ముందు ఆయన ఒక విషయం ఆలోచించాలి. గత 5 సంవత్సరాల్లో మిర్చియార్డ్లో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, అరాచకాల గురించి దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. దాదాపుగా 2,000 కోట్ల రూపాయల పైగా అవినీతి జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలతో సహా ఇటీవల మేము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాని మీద విజిలెన్స్ విచారణ కూడా ఆదేశించారు. విజిలెన్స్ విచారణలో ఇప్పటికీ ప్రాథమికంగా 350 కోట్ల అవినీతి జరిగినట్టు అన్ని ఆధారాలను కూడా వాళ్ళు కూడా సేకరించారు. ఆ 350 కోట్ల రూపాయలే కాదు, ఇంకొక 1,500 కోట్ల రూపాయల అవినీతి కూడా ఇంకా బయటికి రావాల్సింది ఉంది. ప్రధానంగా మిర్చియార్డ్లో ప్రతి ఏటా 20,000 కోట్ల రూపాయల పైగా వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. దానికి గాను 1% చెస్ యార్డుకి చెల్లించాల్సింది వ్యాపారులు. అదేవిధంగా దాని ద్వారా ప్రతి ఏడాది కూడా 200 కోట్ల రూపాయలు రావాలా, అంటే 5 సంవత్సరాల్లో 1000 కోట్లు రావాలా. జిఎస్టీ ద్వారా మరొక 2,000 కోట్లు రావాలా. అంటే ఇందులో కేవలం సగం మాత్రమే మిర్చియార్డ్లో జమ అయింది. మిగతాదంతా కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, మొత్తం కూడా దాన్ని స్వాహా చేశారు. అదే కాదు, అక్కడ లైసెన్స్ రెన్యూల్ 400 లైసెన్సులు రెన్యూల్ చేస్తే ఒక్కొక్క లైసెన్స్కి 50,000 నుంచి 1,00,000 రూపాయలు వసూలు చేశారు. ఒక 160 లైసెన్సుల్ని ఒక పేరు నుంచి ఇంకో పేరుకి బదిలీ చేయటానికి ఒక్కొక్క లైసెన్స్ నుంచి 10 లక్షలు వసూలు చేశారు. వైసీపీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఎగవేశారు రైతులకి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా. ఇప్పటికి కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడే వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం ప్రారంభమైంది. వాస్తవానికి 2019, 20, 21, 22లో ఆ రోజు ధరలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ధరలు ఎంత ఉన్నాయి. ఆయన 20,000 రూపాయలు ఉన్నాయి అన్నాడు. 20,000 రూపాయలు లేవు. ఆయనే ముఖ్యమంత్రి ఆ రోజు, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు క్వింటాల్ 7,000 రూపాయలు చొప్పున మరి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్గా నిర్ధారించి దాన్ని అక్కడ బోర్డు కూడా పెట్టడం జరిగింది మిర్చియార్డ్లో. మరి 20,000 రూపాయలు కేవలం ఒక్క ఏడాది మాత్రమే అమ్మకాలు కొనుగోలు జరిగాయి. ఈ విధంగా ఆయన అక్కడ మాట్లాడిన మొత్తం కూడా పచ్చి అబద్ధాలు. ముందు అసలు అక్కడ జరిగినటువంటి అవినీతి మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఎందుకంటే తనకు సంబంధించిన నాయకులు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులే దీంట్లో ప్రధానంగా ఈ అవినీతికి పాల్పడ్డారు. 2017లో నేను చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు 6,000 నుంచి 8,000 ధర పలుకుతున్నప్పుడు ఆ ధర చాలదు, మనం మద్దతు ధర ప్రకటించాలి, రైతాంగానికి బోనస్ ఇవ్వాలని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 129 కోట్ల రూపాయలు విడుదల చేసి దాదాపుగా 56,000 మంది రైతుల్ని ఆదుకోవడం జరిగింది. సుమారు 87,000 మెట్రిక్ టన్నుల మిర్చిని ఆ రోజు కొనుగోలు చేయటం జరిగింది. అంటే అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క 7,000 ధరకి తోడు ఒక్కొక్క క్వింటాల్కి 1,500 చొప్పున, ఒక్కొక్క రైతు నుంచి 20 క్వింటాల్ చొప్పున, అంటే ఒక్కొక్క రైతుకు 30,000 లబ్ధి చేకూరే విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి తోడ్పడటం జరిగింది, సహాయం చేయడం జరిగింది. నువ్వు ఎప్పుడన్నా ఒక్కరోజు గత 5 సంవత్సరాల్లో ఏమాత్రం ఏ పంట కన్నా బోనస్ ప్రకటించావా, బోనస్ ఇచ్చావా? నువ్వు అసలు మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత ప్రకటించాలో కూడా నీకు కనీస అవగాహన లేదు. అసలు ఏ పంట పట్ల అవగాహన లేదు. నిన్న వస్తే మిర్చియార్డ్లో ఒక అరగంట సేపట్లోనే నువ్వు ఉక్కిరి బిక్కిరి అయ్యావు. ఇంకొక అరగంట కనుక ఆలస్యం అయితే నువ్వు రైతులను పరామర్శించడం కాదు, నిన్ను జనం అందరూ పరామర్శించాల్సిన పరిస్థితి వచ్చేది.
ఆ విధంగా నీకు అసలు ఏ పంట ఎక్కడ పండుద్ది, ఏ పంట ఎట్లా పండుద్ది, ఏ పంటకి ఎంత ఖర్చు అవుద్ది, ఎంత పెట్టుబడి అవుద్ది అనేది కనీస జ్ఞానం లేదు, కనీస అవగాహన లేదు. అలాంటిది నువ్వు నిన్నేదో మిర్చి యార్డులోకి వచ్చి రైతుల్ని పరామర్శించిన పేరుతోటి రైతులపై దండయాత్ర చేసినట్టు పరామర్శన చేసినట్లేదు. రైతులను అక్కడ వైసీపీ యొక్క గోండాలు, అక్కడికి వచ్చినటువంటి కిరాయి ముఠాలు, కిరాయి మొత్తం రౌడీలు మొత్తం కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘ విద్రోహ శక్తులు అన్నీ కూడా అక్కడికి రావడం జరిగింది. రైతుల మీద దాడులు చేశారు, రైతులు మిర్చి టిక్కీలు ఎత్తుకెళ్లారు. గతంలో ఒక 15 ఏళ్ల క్రితం అక్కడ మిర్చి యార్డు తగలబడ్డప్పుడు కూడా ఇదే విధంగా మిర్చి టిక్కీలు అన్నింటిని కూడా ఇప్పుడు పెద్ద నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు దొంగిలించారనే ఒక ఇది కూడా ఉంది. మరి ఈ విధంగా మరి అక్కడ ఉన్నటువంటి రైతులకి ఏమాత్రం సహాయపడకపోగా అక్కడ వచ్చి అక్కడ ఉన్నటువంటి వ్యాపార లావాదేవీలను కానీ, అక్కడ రైతుల అమ్మకాలను కానీ, అక్కడికి వస్తున్నటువంటి సరుకుని కానీ వీళ్ళందరూ కూడా వచ్చి మొత్తం కూడా అక్కడ అంతా కూడా నానా హంగామా చేశారు తప్పితే అదేదో రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రభుత్వం మీద బురద చల్లడానికి వచ్చినట్టు తప్పితే రైతులకు ఏమాత్రం మేలు చేయడానికి వచ్చినట్టు మాత్రం లేదు. నిజంగా రైతులకు నువ్వు మేలు చేయాలంటే నీకు శాసనసభ ఉంది, వేదిక. రేపు 24 శాసనసభ సమావేశాలు మొదలవుతున్నాయి. అక్కడికి వెళ్ళి రైతాంగం పక్షాన రైతు సమస్యల మీద, ప్రజా సమస్యల మీద నీ వాణి వినిపించు. నువ్వు అక్కడ గట్టిగా నిలబడు, అక్కడ మాట్లాడాలి. అక్కడ మాట్లాడటం వదిలేసి నిన్ను అక్కడ పులివెందుల ప్రజలను నిన్ను శాసనసభ్యుడిగా గెలిపిస్తే శాసనసభలో మాట్లాడాల్సినటువంటి సమస్యల్ని నువ్వేదో అక్కడికి వచ్చి కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసం తప్పితే ఏమాత్రం కూడా దీంట్లో అతను రైతాంగానికి మేలు చేద్దామని కానీ ఏమాత్రం కూడా లేదు. 5 సంవత్సరాల్లో రైతుల గురించి ఒక్కసారైనా మాట్లాడిన దాఖలాలు లేవు. మరి 2019, 2021లో 2021-22లో ధరలు పూర్తిగా పడిపోయినాయి. ఆ రోజు ఎప్పుడన్నా మిర్చి యార్డుని సందర్శించావా? కనీసం మిర్చి గురించి ఒక్క మాటన్న మాట్లాడావా? ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క రోజు కూడా ఇది చేయలేదు. అలాంటిది ఇప్పుడు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? ఈ విధంగా అవినీతి పరులని, దొంగల్ని, దోపిడీదారులని నువ్వు ప్రోత్సహిస్తా వాళ్ళందరినీ రైతుల మీదకి ఎగదోలి రైతుల్ని అక్కడ పూర్తిగా రైతుల్ని దోచుకుంటా మరి రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు. మరి దీన్ని మేము వాస్తవంగా ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి ఎవరన్నా కానీ దీని మీద వాళ్ళు చేసినటువంటి అవినీతి అరాచకాల మీద మా దగ్గర పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎంత దోచుకున్నారు, ఏమేమి జరిగినాయి, అక్కడ జరిగినటువంటి మొత్తం సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి విచారణలు వెల్లడయ్యాయి. వీటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. భవిష్యత్తులో ఇలాంటి నాయకులపై కానీ ఇలాంటి అధికారులను కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తారు. ఈ విషయాల్ని తెలియజేయడానికి ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి.